ధనుసు రాశి. ధనుసు రాశికి అధిపతే గురువు అయినప్పుడు ఈ గురువు ఆరింట సంచారం జరగబోతుంది. ఈ సంవత్సరం ఆరింట గురువు అంత శుభ ఫలితాలని ఇవ్వడు అని మనం అనుకున్నప్పటికీ ఆయనే రాశ్యాధిపతి కాబట్టి ఉపచయ స్థానంలో 3, 6, 11 ఉపచయ స్థానాలు కాబట్టి 6వ స్థానంలో గురు సంచారం మరీ మీరు భయపడే అంత బాధ ఏమీ పెట్టదు. అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్, అంత అశుభమో కాదు అంత శుభమో కాదు. మీకు తప్పకుండా గురువు ఎంతో కొంత మంచి చేస్తాడు. అన్ని నెలల్లో ధనుసు రాశికి 3వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు, అదేవిధంగా 6వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు, 11వ స్థానంలో 10వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ఒక 5 నెలల పాటు గురువు మీకు మంచిగా చేస్తాడు. ధనుసు రాశి వారు గురుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చతుర్థంలో రాహు సంచారం కూడా జరుగుతుంది కనుక చతుర్థ రాహువు నాగ సంబంధమైన దోషం ఉన్నది కనుక ఇక్కడ మీరు సుబ్రహ్మణ్య స్వామికి తప్పకుండా సర్పసూక్తం చదివి సుబ్రహ్మణ్య స్వామికి తెల్ల నువ్వులతో బెల్లంతో చేసినటువంటి నైవేద్యం పెట్టి నలుగురికి పంచి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం ద్వారా చతుర్థ రాహువు ఒక గృహ సంబంధమైన ఇబ్బందుల్ని, గృహ సంబంధమైనటువంటి ఆటంకాలని, గృహంలో కలిగినటువంటి కలహాలని, మీకు ఆరోగ్య సమస్యల్ని, వీటన్నిటి నుంచి మీరు రాహు ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాన్ని తప్పించుకోగలరు. ఇక్కడ రాహువుకి 3వ స్థానంలో గురువు ఉంటాడు, రాశికి 6లో గురువు ఉంటాడు కనుక గురువు ఎంతో కొంత మిమ్మల్ని మీరు చేసినటువంటి పరిహారాలకి మంచి ఫలితాలు లభించి ధనుసు రాశి వారు మంచిగా ఉంటారు.